మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం కానీ, లాక్కునే ప్రయత్నం కానీ, ఇంకా చెప్పాలంటే మిమ్మల్ని కొనే ప్రయత్నం ఏమైనా జరిగిందా? అసలు ఈటల రాజేంద్ర అంటోడిని ఈ భూప్రపంచం ఎవడు కొనలేడు, గుర్తుపెట్టు. హ్మ్. ఈ ఈటల రాజేంద్ర అంటోడిని వాటికి వాడు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏదో ప్రలోభ పెట్టి తీసుకుపోయేటోడు ఇంకా పుట్టలే అట్లా. అందుకని రాంగ్ ప్రశ్న అడిగిన కాబట్టి నేను స్కిప్ చేసిన. రైట్. మల్కాజ్గిరి ఓటర్ ఈటల రాజేందర్కి ఎందుకు ఓటు వేయాలని నిలదీస్తే? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉంది, భారతీయ జనతా పార్టీ ఉంది. జనరల్గా ప్రజలు ఏం కోరుకుంటారంటే అధికారంలో ఉన్న పార్టీకి ఓటేయాలని చెప్పి కోరుకుంటారు, అధికారం ఉండాలని చెప్పి. మోడీ గారే వస్తున్నప్పుడు మోడీ గారికి అత్యంత దగ్గరైనటువంటి ఈటల రాజేందర్కి ఓటేస్తే రేపు పార్లమెంట్ సభ్యుడైతే నా ప్రాంత అభివృద్ధి అయితే అనేది ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ ఆలోచన వాళ్ళకి. రెండవది, నేను 24 ఏళ్ళుగా వాళ్ళ కళ్ళ ముందు కొట్లాడే బిడ్డకి ఎట్లుంటా, అధికారం వస్తే ప్రజలకు ఎట్లా సేవ చేస్తారు ఉన్నప్పుడు వాళ్ళు చూస్ చేసుకుంటారు కదా. అందుకని నేను అప్పుడప్పుడు అంటాను, చూస్ బిట్వీన్ ఎఫిషియన్సీ అండ్ ఆబ్లిగేషన్, జడ్జ్ బై ప్రాక్టీసెస్ నాట్ బై ప్రామిసెస్. ఇంత గడుస్తూ ఎవరు చెప్పడం. చూస్ బిట్వీన్ ఎఫిషియన్సీ అండ్ ఆబ్లిగేషన్, జడ్జ్ బై ప్రాక్టీసెస్ నాట్ బై ప్రామిసెస్. గది ఆచరిస్తున్నాను నేను. నాకు ప్రజాస్వామ్యం మీద అపారమైన అనుభవం ఉన్నాను, నేను ప్రజాస్వామ్య విశ్వాసం ఉన్నాను, నేను రెండవది ప్రజల మీద నమ్మకం ఉన్నాను, నేను నా శ్రమ మీద నమ్మకం ఉన్నాను. కాబట్టి డెఫినెట్గా ఈ మల్కాజ్గిరి పార్లమెంట్లో నువ్వు ఎక్కడైనా పో, నువ్వు నాతో రా, ఎప్పుడన్నా ముగ్గురం కలిసిపోదాం అభ్యర్థులు ఒకటే కార్లా. ఎవరు గుర్తుపడతారు, ఎవరు కావాలంటారో వచ్చి తెలుస్తుంది.